ఇక వివాహేతర సంబంధం నేపథ్యంలో భార్య ప్రియుడు కలిసి భర్తను హత్య చేసిన సంఘటన మాచర్ల మండలం తాళ్లపల్లిలో చోటు చేసుకుంది. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం విజయపురి సౌత్ లోని పోలీస్ స్టేషన్ లో మాచర్ల రూరల్ సిఐ నఫీస్ బాషా, ఎస్ఐ షేక్ మహమ్మద్ షఫీ మీడియా సమావేశం నిర్వహించారు. సిఐ నఫీస్ బాషా మాట్లాడుతూ మాచర్ల మండలం తాళ్లపల్లి గ్రామానికి చెందిన ఓర్సు శివయ్య స్థానిక పవర్ గ్రిడ్ లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్టు తెలిపారు. శివయ్య భార్య గాయత్రికి అదే గ్రామానికి చెందిన సచివాలయ ఉద్యోగి అమ్మోరయ్యతో వివాహం కాకముందే సాన్నిహిత్యం ఉందన్నారు. వారిద్దరూ పెళ్లి చేసుకుందామనుకున్నా పెద్దలు ఒప్పుకోలేదని వెల్లడించారు. గత నెల 30న అర్ధరాత్రి సమయంలో గాయత్రి, అమ్మోరయ్యలు ఇద్దరు కలిసి ఏకాంతంగా గడుపుతున్న సమయంలో భర్త శివయ్య కంటపడ్డారు. దీంతో కంగారు పడ్డ గాయత్రి, అమ్మోరయ్యలు శివయ్యను దిండుతో మొహంపై మోదీ చంపి గుండెపోటు అంటూ చెప్పడంతో అనుమానం వచ్చిన మృతుని తల్లి విజయపురి సౌత్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. విజయపురి సౌత్ ఎస్ఐ షేక్ మహమ్మద్ షఫీ సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేసి చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అరెస్టు చేసినట్టు తెలిపారు. శివయ్యను హత్య చేసిన గాయత్రి, అమ్మోరయ్యలను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు సిఐ చెప్పారు. ఈ అమ్మాయి భర్త అంటే ఈ రమణమ్మ కొడుకు ఓర్సు శివయ్య అనే అతను చనిపోయాడు, మాకు ఆ మరణంపై అనుమానం ఉన్నది అని చెప్పి రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్టు మీద ఎస్ఐ గారు అనుమానాస్పదమూర్తిగా కేసు కట్టి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా శవ పంచనామా చేసి బాడీని పోస్టుమార్టం నిమిత్తం మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం. దాని తర్వాత డాక్టర్ గారు దాన్ని మొత్తం పోస్టుమార్టం అదంతా చేసి ఇది డెత్ డ్యూ టు స్మాదరింగ్ అంటే ఏదో ఒకటి వస్తువు తీసుకొని ముఖం పైన ముక్కు మోసి ఊపిరాడకుండా చేసి చనిపోయిన కేసులాగా ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్టు మేరకు ఆ కేసుని హత్య కేసుగా ఆల్టర్ చేయడం జరిగింది. ఆల్టర్ చేసి ఆ క్రమంలో దర్యాప్తు ఆ కోణంలో ప్రారంభించాము. దీని తర్వాత ఈ కేసులో మొత్తం మేము సాక్ష్యాన్ని విచారించాం. ఈ క్రమంలో నిన్న విఆర్ఓ గారు, తాళ్లపల్లి విఆర్ఓ గారు వారి యొక్క సిబ్బంది ఒక ఇద్దరు వ్యక్తుల్ని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. మేము కూడా అదే ఈ కేసు మర్డర్ కేసు కాబట్టి చాలా ఛాలెంజింగ్గా తీసుకొని ఈ పోలీస్ స్టేషన్లోనే ఈ పరిసర ప్రాంతాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నాం. మేము కూడా పోలీస్ స్టేషన్లో హాజరుగా ఉన్నాం. తీసుకొచ్చి ఒక ఇద్దరు వ్యక్తులు ప్రొడ్యూస్ చేశారు. వాళ్ళు ఎవరు ఏంటనేది విచారిస్తే వాళ్ళు ఈ కేసులో మృతి చెందిన మృతుని భార్య గాయత్రి మరియు ఆ గాయత్రికి ఫ్రెండ్ అయినటువంటి అమ్మోరయ్య, వీళ్ళిద్దరూ కూడా తాళ్లపల్లి గ్రామస్తులు. వాళ్ళిద్దరినీ తీసుకొచ్చి మా దగ్గర ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేస్తే విచారిస్తే ఈ హత్యని మేమే చేసాము అని చెప్పేసి ఒప్పుకున్నారు.